ఓం శాంతి. నమస్తే. ఈరోజు మనం మన మనస్సుని నిలకడగా శాంతిగా ఉంచుకోవడానికి మరిన్ని ప్రాక్టికల్ టిప్స్ని, సొల్యూషన్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనసుకి మనసే మిత్రుడు, మనసుకు మనసే శత్రువు అన్నారు. అంటే మన మనస్సుతో మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే మనకి అటువంటి అనుభూతే కలుగుతుంది. మనసుకు కూడా ఎప్పుడు మంచి విషయాలే నచ్చుతాయి. అంటే మీరు కూడా గమనించండి, మనం మంచి విషయాలు విన్నప్పుడు మన మనసు ఎంతో శాంతి అనుభూతిని చేసుకుంటుంది. అదే ఎదుటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పనికిరాని విషయాలు, పరచింతన విషయాలు, నెగిటివ్ విషయాల్ని, అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న విషయాల్ని ఎప్పుడైతే వింటామో మనసు ఏమవుతుంది, అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది, చంచలం అయిపోతూ ఉంటుంది, అంటే అన్స్టేబుల్ అయిపోతూ ఉంటాం కదా. ఆ ఎఫెక్ట్ మన పర్మనెంట్ ఇంప్రెషన్, అంటే ఎక్స్పీరియన్స్గా ఒక ఇంప్రెషన్గా మారుతుంది. దానివల్ల మనం ముందు ముందు మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటన, ప్రతి సిచ్యుయేషన్ని మనం ఏదైతే స్టోర్ చేసుకున్నామో, అంటే ఈ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఇంప్రెషన్స్, దాన్ని బేస్ చేసుకొని మనం ఆలోచించడం మొదలు పెడతాం. అంటే మన మనస్సుని మనం పీస్ఫుల్గా ఉంచుకోవాలి అంటే మనం పాజిటివ్ విషయాలనే వినటం నేర్చుకోవాలి. దీన్ని ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక జ్ఞాన శ్రవణం అంటారు. ఒకప్పుడు చూసినట్టయితే మన ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో చక్కగా బ్రహ్మముహూర్తంలో మేల్కోవటం, అలాగే ప్రభాత పూజ, అంటే ఏదో ఒక తప్పకుండా మరి పూజ, ఒక మంచి ధార్మిక గ్రంథ పఠనము, శ్రవణము, మంచి సత్సాంగత్యం, అలాగే సంధ్యా సమయంలో కూడా ధ్యానం, సత్సాంగత్యం, ఏదో ఒక కథ, శ్రవణం, ఇవన్నీ కూడా ఒక లైఫ్లో అంతర్భాగాలుగా ఉండేవి. అంటే మన డేలో ఆది భాగాన్ని మంచి ధార్మికమైనటువంటి అంశాలతో మన మనసుని ఫిల్ చేసుకోవటం వల్ల రోజంతటిలో కూడా మన మనసు మీద ఆ పాజిటివ్ ఎనర్జీయే వర్క్ చేస్తుంది. మనసు సుమన్నుగా అవుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మనం చేసే పనిలో నైపుణ్యం అనేది ఉంటుంది, శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ, నైపుణ్యం ఉన్నప్పుడు ఆ పనిలో సఫలత అనేది సిద్ధిస్తుంది. అదే చూడండి, మనం అన్యమనస్కంగా ఫ్లక్చుయేటెడ్ మైండ్తో మనం పనిలో శ్రద్ధను పెట్టలేము. ఆ పనిలో నైపుణ్యం కూడా సిద్ధించదు. కర్మయోగం అనేది ఉండదు. చాలా టైం టేకెన్, ఎక్కువ, అంటే ఒక 5 minutes పట్టాల్సిన పని కూడా గంటలు పడుతుంది. కారణం ఏంటి అంటే మానసిక భూమి సరిగ్గా లేదు. అలాగే నైట్ నిద్రించే ముందు కూడా తప్పకుండా ఏదో ఒక కథ, శ్రవణము, పఠనము చేసేది మన సంస్కృతి సాంప్రదాయం. ఈరోజు దానికి బదులు మనం టీవీలు, సీరియల్సు, రకరకాలైనటువంటి చెడు విషయాలని మనం చూడటం, ఇలా మన మనస్సుని రకరకాల నెగిటివ్ విషయాలతో ఫిల్ చేసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, రాత్రంతా కూడా చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. మనసు చాలా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ ఎఫెక్ట్ మళ్ళీ మర్నాడు ఉదయం కూడా పడుతుంది. సరైన నిద్ర ఉండదు, చాలా ఫటిగ్గా ఫీల్ అవుతాము. అంటే ఇది ఒక విషయస్ సైకిల్గా తయారవుతూ ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేయాలి అంటే మనం మన మనసుకి ఇచ్చే సమాచారం మీద చాలా ఫోకస్ పెట్టాలి. అంటే క్వాలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద కాంటెంట్ ఏంటి, అది పాజిటివ్గా ఉండేలాగా చూసుకోవాలి. మన చుట్టూ ఉండే సాంగత్యం, ఆ కంపెనీ కూడా పాజిటివ్ ఫీల్డ్లో ఉండేలాగా చూసుకోవటం ద్వారా మన మనస్సుని మనం పీస్ఫుల్గా ఉంచుకోవచ్చు. ఓం శాంతి.